సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మే 13న సాధారణ ఎన్నికలైతే పూర్తయిపోయాయి, కానీ జూన్ 4న వచ్చే ఫలితాల కోసం ఓటర్లు అయితే ఒక రకంగా చర్చించుకుంటున్నారండి. ఎవరు గెలుస్తారో అనే అంశం మీద అయితే రోజంతా కూడా ఒకటే హాట్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ఈ రోజైతే నేనైతే ఉన్నాను విజయనగరం జిల్లా కేంద్రంలో. ప్రజల నాడు ఏ విధంగా తెలుసుకునేందుకు నేనైతే వెళ్తున్నాను. ఓకే, విజయనగరం జిల్లా చూసుకున్నట్టయితే విజయనగరం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి కోలగట్ల వీరభద్రస్వామి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగ్గా, కూటమి అభ్యర్థిగా అదితి గజపతిరాజు బరిలోకి దిగారు. సో ఇద్దరిలో గెలుపు ఎవరిని కైవసం చేసుకుంటుందనే అనే దానిపై ఓటర్లు ఒకసారి అడిగేద్దామా? విజయనగరంలో ఈసారి ఏ పార్టీ గెలుస్తున్నారు? టీడీపీ. ఎవరు గెలుస్తారంటే ఈసారి? విజయనగరంలో టీడీపీ గెలుస్తుందని నాకు అయితే అన్న, ఈసారి విజయనగరం నియోజకవర్గంలో వైకాపా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారు బరిలోకి దిగారు. అదేవిధంగా టీడీపీ నుండి కూటమి అభ్యర్థిగా అదితి గజపతిరాజు కూడా బరిలోకి దిగారు. మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారా అని వైకాపా అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. నిజంగా అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓటు వేశారంటారా? అభివృద్ధి అనేది సంక్షేమాలు అది తాత్కాలిక సంక్షేమం లాగా కనిపించే కాబట్టి మన బతుకు జీవుడికి సంక్షేమ పథకాల్లా కనిపించలేదమ్మా. అమ్మఒడి ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తే మాలాటోళ్ళం ఏం చేస్తున్నాం, గవర్నమెంట్ పిల్లలు కాలేజీలో చదివిస్తున్నాం, స్కూల్లో చదివిస్తున్నాం. ఆ డబ్బులు వస్తే ఏదో ఇంట్లోకి పూట బచ్చింకి ఆడికి వీటికి ఉపయోగించేస్తున్నాం. అవసరమైతే పిల్లలకి ఏదో బట్టలు అవి కొనగలుగుతున్నాం, అంతేగాని మరి ఇంకోటి చేయలేకపోతున్నాం. వాళ్ళ కోరికలు తీర్చలేకపోతున్నాం. పని లేదమ్మా, నేను పని కావాలి. మాకు పని కల్పించాలంటే ఇసుకని బాగా ఫ్రీగా వదలాలమ్మా. ఏ రాజకీయ నాయకుడైనా చేయవలసింది ఇదే. సార్ మీరు చెప్పండి, ఈసారి విజయనగరంలో కుర్చీని కైవసం చేసుకునేది ఎవరు? విజయనగరంలో అయితే మటుకు లాస్ట్ టైం 2019 కంటే 2024 కూడా ఓటింగ్ శాతం పెరిగింది. 20 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు ఉన్న యువత అందరూ కూడా 38,000 ఓట్లు ఉన్నాయి విజయనగరం నియోజకవర్గంలో. ఆ 38,000 ఓట్లు మెజారిటీ ఓట్లు ఎవరో పడితే వాళ్ళు లీడ్ చేస్తారు. గెలుపు అయితే మటుకు విజయనగరంలో పక్కా ఫైట్. ఇది 50-50 ఛాన్సే. ఒక పార్టీ పక్కాగా వస్తుందని చెప్పలేం, ఒక పార్టీ రాదని చెప్పలేం. చిన్న ఎడ్జ్ ఏదైనా ఉన్నదంటే వీరభద్రస్వామి గారికి చిన్న ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ ఏంటంటే ప్రజల్లో అందుబాటులో ఉంటారు. ప్రతి కార్యకర్తకి ప్రతి ఓటర్ కూడా నిరంతరం కూడా రాజకీయం చేస్తారు కాబట్టి ఆయన చిన్న ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. అంటే మీరు అనేటట్టు యువత అంతా కూడా ఓట్లు అంటే అటువైపు మొగ్గు చూపుతున్నారు, ఇటువైపు. సో యువత ఓట్లు కీలకంగా తీసుకున్నట్టయితే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారు? దాన్ని బట్టి టీడీపీ గెలుస్తుంది. అన్న, నియోజకవర్గంలో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు, అదేవిధంగా అతిథి మేడం కూడా పోటీ చేస్తున్నారు టీడీపీ. ఎవరు గెలుస్తారు? ఇక్కడ విజయనగరంలో మాత్రం టీడీపీ వస్తుందని అంటున్నారమ్మా. అది అనడమే చాలా బాగుంటుంది తెలుస్తుంది, కానీ మిగతాది మాత్రం ఎవరైనా చెప్పలేరు. అది ఎంత మెజారిటీ వస్తుంది అంటావు నీ ఆలోచనకి? ఎంత మెజారిటీ వస్తుంది అంటావు నీ ఆలోచన? మెజారిటీ 1000-2000 కూడా అంత పెద్ద మెజారిటీ రాదు. అదే ఈ కాలేజీ తాలూకు స్టూడెంట్ చదువుకున్న ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం కొద్దిగా వేసారని అంటున్నారు. అది బయటకు తెలిసిన బాగోటం. సార్ ఈసారి ఎన్నికలు అయిపోయాయి ఆల్రెడీ. అంటే ఎవరు గెలుస్తారు అనేది కూడా ప్రజలు ఆల్రెడీ ఖరారు చేసేసారు తమ ఓటు హక్కును వినియోగించుకొని. ఈసారి విజయనగరంలో గెలిచేది ఎవరంటారు? విజయనగరంలో వీరభద్రస్వామి గారు వస్తారని చెప్పేసి 65% అంటున్నారండి. కానీ కొత్తగా యువత అదే అమ్మాయి అశోక్ గజపతి గారు అమ్మాయి అదితి గజపతిరాజు గారికి ఈసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి చాలా మధ్యతరగతి కుటుంబాలు కొద్దిగా లేబర్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి ఆవిడకి అశోక్ గజపతిరాజు గారు అమ్మాయి కదా అనే ఉద్దేశం మీద ఒకసారి ఛాన్స్ ఇద్దామని దీనిలో ఓటేసారని చెప్పేసి ప్రజలు అనుకోవటం. సార్ ఈసారి విజయనగరం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని పబ్లిక్ టాక్? గజపతిరాజు గారు. ఎందుకంటే కాన్ఫిడెంట్ గాను మేడం గారు కష్టపడి తిరగడం, వార్డు జైగా అన్నీ తిరగడం, మీటింగ్స్ ఏజెంట్ అవ్వడం, ఏదైనా సమస్య వస్తే అక్కడ కూర్చోవడం, మాట్లాడడం. ప్రతి వేరే కూడా 50 వార్డులో కూడా అలాగే సమస్యలన్నీ పరిష్కారం చేయడం వస్తామని మాట కూడా ఇచ్చారు. అధికారం రాగానే ఇవన్నీ పథకాలన్నీ కూడా డిస్ట్రిబ్యూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అవుతున్నాయి. అందుకని మేము చెప్పగలుగుతున్నాం. ఈసారి విజయనగరంలో ఎవరు గెలుస్తారంటారు? పోస్పాటి అతిథి గజపతి మేడం గారు అయితే పక్కా గెలుస్తారండి. అసెంబ్లీలో అడుగుపెట్టే బాధ్యతలు ప్రజలందరూ అప్పచెప్పారు ఆవిడకి. ఎందుకంటారంటే ఆవిడ గతంలో తక్కువ మెజార్టీతో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి ఆవిడకి ఏ రకంగా సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ, ఇప్పుడు చూస్తుంటే ఇసుక కానీ లేబర్లు కానీ ఎవరికి పనులు లేవు. అలాగనేసి ప్రజల్లోకి వెళ్ళి
వాళ్ళ సమస్యలు చెప్పాలని ఆవిడ ఎన్నో అడిగారు. ప్రజలందరూ చెప్పారు, ఈసారి మీకు ఎలాగైనా గెలిపిస్తాం మేడం, మాకు బతకడానికి తోవ చూపించమని ప్రజలు ఎంతోమంది ప్రాధాయపడుతున్నారు. ఈ ఆలోచన ప్రకారంగా సరే మేడం గారిని అసెంబ్లీలో అడుగుపెట్టే బాధ్యత విజయనగరం జిల్లా ప్రజలందరూ తీసుకుంటున్నారని మేము పక్కాగా చెప్పగలుగుతాం. ప్రజల్లో అందరిలో మార్పు వచ్చింది మేడం. అలాగే అదితి మేడం గారికి పుట్టుకతోటే కోటీశ్వరులు, వాళ్ళ కోసం మనం ఎంత చెప్పినా తక్కువే. అలాగనేసి వాళ్ళు ఏది ఆశించే మనుషులు కాదు, ప్రజలకి సేవ చేయాలి. వాళ్ళు రాజులు, కుటుంబ సభ్యులు. ఎందుకంటే అశోక్ గారి గురించి మనం ప్రత్యేక చెప్పే అంత వయసు కూడా నాది కాదు. ఆయన కోసం అందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లో తెలుసు అతని కోసం. అలాగే ఈరోజు తను వచ్చారనుకున్న అదితి మేడం గారు గెలిస్తే పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎంత మెజార్టీ వస్తుంది? నా అంచనా ప్రకారంగా అయితే అందరూ మారారండి. సుమారుగా 36,000 మెజార్టీ పైన గెలిపిస్తారు మేడంని. సార్ ఈసారి విజయనగరం నియోజకవర్గంలో గెలిచేది ఎవరండి? అదితి విజయలక్ష్మి గారు. ఏంటి అంత కాన్ఫిడెంట్? మొదటి నుంచి ప్రజల్లో తిరుగుతాండ్రు. గతసారి ఓడిపోయిన కానించి వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనుల వల్ల అదితి విజయలక్ష్మి గారే గెలుస్తారండి. అయితే ఎంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయండి? 20 నుంచి 25,000 దాకా వస్తుంది అనుకుంటున్నాను. అంటే అదితి మేడం గెలిచినట్టయితే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఈ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి ఏంటి చేస్తారమ్మా, ఆవిడ చేస్తారు. వాళ్ళ నాన్నగారు లాగా నిర్దిష్టంగా అన్ని పనులు చేయడానికే చిరస్థాయిగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు లాగా అన్ని పనులు చేస్తారని మాకు నమ్మకం ఉంది. విజయనగరం నియోజకవర్గంలో గెలిచేది ఈసారి టీడీపీ వస్తాను. ఓకే, విజయనగరం జిల్లాలో ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో విన్నారు కదా. కొంతమంది వైసీపీ గెలుస్తుందంటే, కొంతమంది టీడీపీ గెలుస్తుందని అయితే ఇక్కడ తెలుస్తుంది. కానీ జూన్ 4 వరకు వచ్చే ఫలితాల కోసం అయితే ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.